హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో 1241 పొజిషన్స్ అయితే పడ్డాయి. ఫ్రెండ్స్, ఈ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి క్లియర్గా చెప్తాను. సో ఎక్కడ పడ్డాయో కూడా క్లియర్గా చెప్తాను. అలా చెప్పే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే పెడుతున్నాము. మహిళా శిశు సంక్షేమ శాఖలో చాలా పొజిషన్స్ అయితే పడుతున్నాయి. సో వాటిని వీడియోస్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే పర్మనెంట్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి, చూసుకుని వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. చిన్న లైక్ కూడా చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో కేజీబీవీ స్కూల్స్లో మాత్రం ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. సో ఇదైతే వచ్చేసి తెలంగాణ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. తెలంగాణలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఈ పొజిషన్స్కి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ కొన్ని పొజిషన్స్కి మాత్రం వాళ్ళు మెన్షన్ చేశారు ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని. ఇక్కడ చూడండి. సో టెంటేటివ్ సబ్జెక్ట్ ఆఫ్ వేరియేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంగేజ్మెంట్, చాలా సబ్జెక్టులో ఎంగేజ్మెంట్ అయితే పడింది ఫ్రెండ్స్. సో మెరిట్ లిస్ట్ బేస్ అయితే తీసుకుంటారు. సో రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, పొజిషన్స్ అయితే వచ్చేసి 12-18 పొజిషన్స్ అయితే ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఏ సబ్జెక్ట్లో ఉన్నాయి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. స్పెషల్ ఆఫీసర్ 38, పీజీసీఆర్టీ ఇంగ్లీష్ అయితే 110 అండ్ పీజీసీఆర్టీ మ్యాథమెటిక్స్ 60, పీజీసీఆర్టీ నర్సింగ్ అయితే 160 పొజిషన్, పీజీసీఆర్టీ తెలుగు అయితే 104 వేకెన్సీస్ అండ్ ఉర్దూలో 2 వేకెన్సీస్, బాటనీలో 55 వేకెన్సీస్, కెమిస్ట్రీలో 69, సివిక్స్ 55, కామర్స్లో 70, అలా ఎకనామిక్స్లో 54, ఫిజిక్స్ 56, జువాలజీ 54, బయోసైన్సెస్ 25, ఇంగ్లీష్ 52, హిందీ 37, మ్యాథమెటిక్స్ 45, ఫిజికల్ సైన్స్ 42, సోషల్ స్టడీస్ 26, తెలుగు 27, ఫిజికల్ ఎడ్యుకేటెడ్ టీచర్ 77. ఇలా 12-18 పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫీమేల్ క్యాండిడేట్స్కి. అండ్ అనదర్ చెప్తాను, ఇందులోనే అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో అయితే వచ్చేసి ఆల్ జెండర్స్ ఎలిజిబుల్, అంటే మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఈ ఎంగేజ్మెంట్స్కి. ఇలా ఇందులో ఎన్ని ఉన్నాయంటే 23 వేకెన్సీస్ ఉన్నాయి. స్పెషల్ ఆఫీసర్ 4, సిఆర్టీ తెలుగు, సిఆర్టీ ఇంగ్లీష్ 5 అయితే ఉన్నాయి, సిఆర్టీ సైన్స్, సిఆర్టీ సోషల్ స్టడీస్. ఈ పొజిషన్స్కి అయితే మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇలా పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పూర్తిగా అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చూద్దాము. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్ అన్నీ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ అని చెప్పారు. త్రో ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి. ప్యూర్లీ టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. టెంటేటివ్ వేకెన్సీస్ అన్నీ ఏమేమి ఉన్నాయో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో. ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు. సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే వచ్చేసి 26/6/2023 నుంచి 5/7/2023 వరకు అప్లై చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ అయితే వచ్చేసి 1 వీక్ బిఫోర్ ఎగ్జామ్ అయితే వాళ్ళు చెప్తారు ఫ్రెండ్స్. రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కూడా వచ్చేసి జూలై 2023లో ఉంటుందని చెప్పారు. అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ అందరికీ అయితే వచ్చేసి 1 మంత్ జూలైలో అయితే ఉంటుంది. అప్లికేషన్స్ అయితే వచ్చేసి ఆన్లైన్ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ 600 ఫీ అయితే ఉంది. ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ కొన్ని ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కొన్నేమో జనరల్ క్యాండిడేట్స్ అయితే ఉన్నాయి. చూసుకుని అయితే అప్లై అయితే చేసుకోండి. 18 to 44 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. అండ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీస్ బట్టి అయితే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, 3 ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి, 10 ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అయితే ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో కంపల్సరీగా అయితే వచ్చేసి అప్లికెంట్ షల్ పోసెస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ అనెక్సర్ 1లో ఇచ్చారంట ఫ్రెండ్స్. దాని ప్రకారం అయితే చూడాలి. అండ్ నేను చూపిస్తాను కూడా. క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎస్ఓ సిఆర్టీ షల్ హ్యావ్ క్వాలిఫైడ్ పేపర్ 2 అండ్ టీఎస్ టెట్ కానీ సీటెట్ కానీ క్వాలిఫై అయితే ఉండాలి. టెట్ స్కోర్ ఆఫ్ ఏపీ టెట్ అప్టైన్డ్ ప్రియర్ టు అపాయింటెడ్ ద డే అని చెప్పేసి ఇక్కడ మార్క్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ స్కోర్స్ అయితే క్వాలిఫై అయితే అయ్యి ఉండాలి. ఫీ అయితే 600 రూపీస్ అని క్లియర్గా మెన్షన్ చేశాను కదా ఫ్రెండ్స్. 600 ఆన్లైన్లో అయితే పే చేయాలి. అండ్ మీరు ఏమేమి ఉన్నాయంటే సాఫ్ట్ ఫామ్ ఆఫ్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డ్, ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ స్టడీ ఆఫ్ రెసిడెన్షియల్ అయితే ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మీ దగ్గర ఏవి ఉంటాయో అవైతే మెన్షన్ చేయండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే అందరూ అయితే అవసరం లేదు కదా ఫ్రెండ్స్. హౌ టు అప్లై కూడా ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. నేను హౌ టు అప్లై వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్. అండ్ నోటిఫికేషన్ వాళ్ళు యాక్టివేట్ చేసినప్పుడు. సో మీరైతే మన ఛానల్ యొక్క వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి.
అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సెంటర్స్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. అండ్ టైప్ టెస్ట్ కండక్టెడ్ ఇన్ ద ఆన్లైన్ మోడ్ యాజ్ ఎ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అని చెప్పారు. సో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. అండ్ సిఆర్టీసీ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక సిలబస్కి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూసేద్దాము. సో ఇవన్నీ అయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ టీచర్స్కి అయితే వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ 50% మార్క్స్ అయితే ఉండాలి. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 45% ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ బీఈడీ కానీ బీఏ బీఈడీ బీఎస్సీ బీఈడీ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. అలాగే పోస్ట్ వైజ్ ఎలిజిబుల్ సబ్జెక్ట్ స్టడీ ఆఫ్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అయితే వచ్చేసి తెలుగులో అయితే వచ్చేసి మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెలుగు కన్సర్డ్ సబ్జెక్ట్స్లో అయితే చేసి అయితే ఉండాలి. ఇప్పుడు ఎకనామిక్స్ ఉందనుకోండి ఫ్రెండ్స్, ఎంఈ ఎకనామిక్స్ కానీ అప్లైడ్ ఎకనామిక్స్ కానీ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ కానీ రూరల్ డెవలప్మెంట్ కానీ చేసి అయితే ఉండాలి. మ్యాథమెటిక్స్ అయితే వచ్చేసి స్టాటిస్టిక్స్ కానీ మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్ కానీ చేసి అయితే ఉండాలి. కామర్స్ వాళ్ళైతే ఎంకామ్ కానీ ఎంఎఫ్ఏ కానీ మాస్టర్ ఫినాన్షియల్ అనాలిసిస్ కానీ చేసి అయితే ఉండాలి. సివిక్స్ అయితే వచ్చేసి ఎంఏ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్ అయితే వచ్చేసి ఎంఎస్సి ఫిజిక్స్ రిలేటెడ్ ఏ చేసినా మీరైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇందులో ఒకసారి చెక్ చేసుకోండి. కెమిస్ట్రీ కూడా వచ్చేసి రకరకాల కెమిస్ట్రీస్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఏ కెమిస్ట్రీ చేసినా మీరైతే కెమిస్ట్రీ దానికి ఎలిజిబుల్. బాటనీ అయితే వచ్చేసి బాటనీ, బయోసైన్స్, ప్లాంట్ సైన్స్, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్స్, మెరైన్ బయాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే జువాలజీ కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎనీ సైన్స్ స్ట్రీమ్ వాళ్ళు బాటనీ జువాలజీ రెండింటికి అప్లై చేసుకోవచ్చు. ఉర్దూ వాళ్ళైతే ఉర్దూ చేసి అయితే ఉండాలి. అలాగే క్వాలిఫికేషన్ ఆఫ్ వొకేషనల్ కోర్సెస్ అయితే వచ్చేసి హెల్త్ పారామెడికల్ అయితే వచ్చేసి ఎంఎస్సి నర్సింగ్ కానీ 4 years ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ నర్సింగ్ రిలేటెడ్ చేసి ఉంటే మీరు ఎలిజిబుల్. అలాగే స్పెషల్ ఆఫీసర్ సిఆర్టీ పీఈటీస్ అయితే వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ యూనివర్సిటీ రికగ్నైజ్ యూజీసీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. కన్సర్న్డ్గా స్పెషల్ ఆఫీసర్ రిలేటెడ్ అయితే ఉండాలి. ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. బ్యాచిలర్ బీఈడీ కానీ బీఏ బీఈడీ బీఎస్సీ బీఈడీ అయితే ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. అలాగే పాస్ ఇన్ పేపర్ టు తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో కానీ లేదా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో కానీ మీరు క్వాలిఫై అయితే ఉండాలి. సిఆర్టీ మ్యాథమెటిక్స్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మ్యాథమెటిక్స్లో చేసి అయితే ఉండాలి. అలాగే మీరు 4 years బీఏ బీఈడీ బీఎస్సీ బీఈడీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా వీళ్ళైతే వచ్చేసి పేపర్ 2 తెలంగాణ కానీ టీఎస్ టెట్ కానీ ఏపీ టెట్ కానీ సీటెట్ కానీ క్వాలిఫై అయితే ఉండాలి. ఫిజికల్ సైన్స్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ద ఫిజికల్ దాంట్లో అయితే ఉండాలి. ఫిజిక్స్ సబ్జెక్ట్ ఇన్ ద గివెన్ అండ్ ఎక్సెప్ట్ ఆర్ కెమిస్ట్రీ అన్న ఉండొచ్చు ఫ్రెండ్స్. ఫ్రమ్ యూనివర్సిటీ అయితే ఉండాలి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. అలాగే ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ సంబంధించిన ఏవి చేసినా మీరు ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళు కూడా టీఎస్ సెట్, ఏపీ సెట్, సీటెట్ అయితే క్వాలిఫై అయితే ఉండాలి. బయాలజికల్ సైన్స్ అయితే వచ్చేసి బయాలజికల్ రిలేటెడ్ ఏం చేసినా మీరైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. బాటనీ, జువాలజీ, లైఫ్ సైన్సెస్, నేచురల్ సైన్సెస్ ఏం చేసినా ఎలిజిబుల్. అలాగే లేదా 4 years బీఏ బీఈడీ కానీ బీఎస్సీ బీఈడీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసైనా పర్వాలేదు. జువాలజీ సైన్స్ కానీ నేచురల్ సైన్స్ వీటిలో అయితే ఉండాలి. అలాగే వీళ్ళైతే వచ్చేసి టీఎస్ టెస్ట్, ఏపీ సెట్, సీటెట్ క్వాలిఫై అవ్వాలి. సోషల్లో అయితే వచ్చేసి సోషల్ రిలేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ గ్రాడ్యుయేట్ కానీ చేసిన ఎలిజిబుల్ ఫ్రెండ్స్. చాలా అయితే సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి, ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి సిఆర్టీ తెలుగు రిలేటెడ్ దాంట్లో వచ్చేసి గ్రాడ్యుయేట్ కానీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ తెలుగులో చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్. వీళ్ళకి కూడా వచ్చేసి టీఎస్ టెట్, ఏపీ టెట్ అండ్ సీటెట్ అయితే ఉండాలి. హిందీ అయితే వచ్చేసి హిందీ రిలేటెడ్ దాంట్లో మీరు చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ ఉర్దూ అయితే వచ్చేసి ఉర్దూ రిలేటెడ్ దాంట్లో అయితే మీరైతే చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఇంగ్లీష్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్లో చేసి అయితే ఉండాలి. అండ్ పీఈటీ పోస్టులు అయితే వచ్చేసి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ విత్ మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి. మస్ట్ పోసెస్ ఇంటర్మీడియట్ రికగ్నైజ్డ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రిలేషన్ నుంచి అయితే ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా పీఈటీ పోస్టులకి. లేదా అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ చేసి అయితే ఉండాలి. మస్ట్ పోసెస్ ఏ బ్యాచిలర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి అట్లీస్ట్ 1 year డ్యూరేషన్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ నుంచి అయినా చేసి అయితే ఉండాలి కంపల్సరీగా బ్యాచిలర్ డిగ్రీతో పాటు. సో యూఆర్ఎస్ స్టాఫ్ అయితే వచ్చేసి ఆల్ జెండర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. స్పెషల్ ఆఫీసర్ అయితే వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవాలంటే మీకు కంపల్సరీగా బ్యాచిలర్ బీఈడీ అయితే ఉండాలి. బీఏ బీఈడీ కానీ బీఎస్సీ బీఈడీ కానీ చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్కే మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు టీఎస్ టెట్, ఏపీ టెట్, సీటెట్ అయితే క్వాలిఫై అవ్వాలి. సిఆర్టీ మ్యాథమెటిక్స్ మస్ట్ పోసెస్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్లో చేసి అయితే ఉండాలి.
వీళ్ళకు కూడా. అండ్ సీటెట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్, టీఎస్ టెట్, ఏపీ టెట్, సీటెట్లో క్వాలిఫై అవ్వాలి. అలాగే సిఆర్టీ సైన్స్ అయితే వచ్చేసి సైన్స్ రిలేటెడ్ దాంట్లో ఏం చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, వీళ్ళు కూడా కంపల్సరీగా క్వాలిఫై అయితే ఉండాలి టెట్ ఎగ్జామ్స్లో. అండ్ సిఆర్టీ సోషల్ అయితే వచ్చేసి సోషల్ రిలేటెడ్ దాంట్లో ఏం చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, జియోగ్రఫీ కానీ, ఎకనామిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, సైకాలజీ, వీటిలో ఏం చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, కంపల్సరీగా వీళ్ళు కూడా క్వాలిఫై అయితే ఉండాలి టెట్ ఎగ్జామ్. సిఆర్టీ తెలుగు అయితే వచ్చేసి తెలుగు రిలేటెడ్ దాంట్లో చేసి కంపల్సరీగా సీటెట్ అయితే టెట్ రిలేటెడ్ అన్ని ఎగ్జామ్స్ అయితే క్వాలిఫై అవ్వాలి ఫ్రెండ్స్. ఏనా టెట్ క్వాలిఫై అయినా పర్వాలేదు. సిఆర్టీ ఇంగ్లీష్ అయితే వచ్చేసి ఇంగ్లీష్ రిలేటెడ్ దాంట్లో చేయాలి. వీళ్ళు కూడా వచ్చేసి టెట్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయితే అవ్వాలి ఫ్రెండ్స్. అండ్ ఎన్ఎక్స్ 2 అయితే వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఎలైడ్ సబ్జెక్ట్స్ ఫర్ నాన్ లాంగ్వేజ్ సిఆర్టీ పోస్ట్ అనేది చెప్పారు. సో ఎలైడ్ సబ్జెక్ట్స్ నాన్ లాంగ్వేజెస్ అయితే ఇవైతే ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి మీ సబ్జెక్ట్ ఏంటో. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ చూద్దాము. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉంటాయి. మార్క్స్ పర్ క్వశ్చన్ 1 మార్క్ అయితే ఇస్తున్నారు. టైమ్ ఆఫ్ టెస్ట్ 120 మినిట్స్ అయితే ఇస్తారు. వెయిటేజ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సిలబస్ యాజ్ షోన్ ఇన్ ద టేబుల్ బిలో గివెన్ ఎనెక్సర్ అండ్ వీళ్ళ ఎనెక్సెల్ వీళ్ళైతే ఇచ్చారు ఫ్రెండ్స్. చూద్దాము. జనరల్ స్టడీస్కి అయితే వచ్చేసి 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. బేసిక్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ అయితే వచ్చేసి 10 అయితే ఉంటుంది. అండ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అయితే వచ్చేసి 15 క్వశ్చన్స్. కంటెంట్ అయితే వచ్చేసి తెలంగాణ స్టేట్ సిలబస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 9th, 10th ఇంటర్మీడియట్ ఆ లెవెల్లో అయితే ఉంటాయి. 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. పెడగోగి అయితే వచ్చేసి పెడగోగి అండ్ సబ్జెక్ట్ ఆఫ్ కన్సర్డ్ సెకండరీ లెవెల్లో ఉంటుంది. 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ అయితే వచ్చేసి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి పీజీసీఆర్టీ ఇంగ్లీష్ ఇన్ కేజీబీవీ స్కూల్స్లో ఎలా ఉంటుందంటే, ఇంగ్లీష్ వాళ్ళకైతే ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, కంటెంట్, పెడగోగి ఇలా అయితే ఉంటుంది. అలాగే నర్సింగ్ వాళ్ళకైతే వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. జనరల్ స్టడీస్, బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, కంటెంట్, పెడగోగి. సో ఇదైతే వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సబ్జెక్ట్ వైజ్గా అయితే వచ్చేసి స్పెషల్ ఆఫీసర్ కూడా వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 అయితే ఉంటాయి. 120 మినిట్స్ టైము. అండ్ ఇవైతే సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళకైతే కొన్ని ఎక్కువ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. చైల్డ్ డెవలప్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ అలా అయితే ఉన్నాయి. సో వాటిని అయితే మీరైతే ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్కి అయితే వచ్చేసి సో ఇదే సబ్జెక్ట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ సిలబస్లో. జనరల్ స్టడీస్, బేసిక్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీషు అండ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, కంటెంట్, పెడగోగి. సో ఇవి కూడా వచ్చేసి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. అండ్ సిఆర్టీ ఇంగ్లీష్ ఇన్ కేజీబీవీస్ అండ్ యూఆర్ఎస్ స్కూల్స్లో అయితే వచ్చేసి టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా వచ్చేసి 4 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కూడా సిమిలర్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి అయితే ఎక్కువ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కాన్సెప్ట్స్ ఇన్ యోగా, ఆఫీసియేటింగ్ అండ్ కోచింగ్, రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ మెడిసిన్, ఫిజియోథెరపీ ఇలాంటి వాటిలో అన్ని సబ్జెక్ట్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి. 100 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే ప్రతి సబ్జెక్ట్కి ఎన్ఎక్సర్ 4లో అయితే సిలబస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. తెలుగు నుంచి స్టార్ట్ చేస్తే బయాలజీ, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇలా ప్రతి సబ్జెక్ట్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఏమేమి ప్రిపేర్ అవ్వాలో కూడా వీళ్ళే మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే నేనైతే ఈ లింక్ని అయితే పీడిఎఫ్లో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. మీరు ఆ విధంగా డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఈ లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే అన్ని సిలబసే ఉన్నాయి. ఇదంతా ఎనెక్సర్స్ అన్ని సిలబసే ఉన్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు ఇవి పొజిషన్స్ పడ్డాయి. తెలంగాణ నుంచి వచ్చిన కేజీబీవీ స్కూల్స్లో అయితే తప్పకుండా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్జామ్ డేట్ కూడా టెంటేటివ్గా ఉంటుందని మెన్షన్ చేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీకు అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ లింక్లో ఫస్ట్ కేజీబీవీ యూఆర్ఎస్ ఎంగేజ్మెంట్ నోటిఫికేషన్ ఉంది కదా ఎనెక్సరీ, ఇది క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. దీన్ని క్లిక్ చేసుకుని ఆ పీడిఎఫ్లో చూడండి. సో ఇలా అయితే డౌన్లోడ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్